ఒకప్పుడు ఇశ్రాయేలీయులు ఈజిప్టులో బందీలుగా జీవించేవారు. ఫరో రాజు వారిని దాసులుగా ఉంచి కష్టపెట్టేవాడు. ఆ సమయంలో దేవుడు మోషే అనే మనిషిని ఎన్నుకుని తన ప్రజలను బంధనాల నుండి విముక్తి చేయడానికి పంపాడు. మోషే చిన్ననాటినుంచే దేవుని పిలుపును తెలుసుకున్నాడు. ఒకరోజు దేవుడు అగ్నితో మండుతున్న పొదలో అతనితో మాట్లాడాడు. మోషే, నా ప్రజల విలాపం విన్నాను. వెళ్లి వారిని విముక్తి చే. మోషే భయపడ్డాడు. నేను ఎవరు రాజు ముందు మాట్లాడడానికి? దేవుడు అన్నాడు, భయపడకు, నేను నీతో ఉంటాను. మోషే తన అన్న అహరోనుతో కలిసి ఫరో రాజు దగ్గరకు వెళ్లి అన్నాడు, యెహోవా దేవుడు చెప్పాడు, నా ప్రజలను విడిపించు. కాని ఫరో వినలేదు. అప్పుడు దేవుడు ఈజిప్టుపై 10 మహాప్రమాదాలను పంపాడు. నీరు రక్తమయింది, కప్పలు, ఈగలు, చీకటి మొదలైనవి. చివరికి ఫరో మనసు మారి ఇశ్రాయేలీయులను విడిచిపెట్టాడు. ఇశ్రాయేలీయులు బయల్దేరి ఎర్ర సముద్రం వరకు చేరుకున్నారు. కాని ఫరో మళ్లీ తన నిర్ణయాన్ని మార్చి సైన్యంతో వెంబడించాడు. ప్రజలు భయంతో కేకలు పెట్టారు. అప్పుడు దేవుడు మోషేకు చెప్పాడు, నీ కర్రను ఎత్తి సముద్రం మీద చాపు. మోషే దేవుని మాట ప్రకారం చేతిని చాపగానే ఎర్ర సముద్రం 2 వైపులా విరిగి మధ్యలో పొడి నేల కనిపించింది. ఇశ్రాయేలీయులు ఆ దారిలో నడిచి సురక్షితంగా దాటి వెళ్లారు. ఫరో సైన్యం వెంబడి వచ్చేసరికి నీరు మళ్లీ మూసుకుపోయింది. శత్రువులంతా నశించారు. ప్రజలు దేవుని శక్తిని చూసి ఆశ్చర్యపడి ఆయనకు స్తోత్రాలు పాడారు. మోషే మరియు ఆయన అక్క మరియం దేవుని గీతం పాడారు. యెహోవా మహిమగలవాడు, శత్రువులను సముద్రంలో ముంచెశాడు. మోరు, దేవుడు మనతో ఉన్నప్పుడు అసాధ్యం కూడా సాధ్యమవుతుంది. మనం భయపడకుండా ఆయన మీద విశ్వాసం ఉంచితే ఆయన మార్గం కల్పిస్తాడు.